కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ సమస్యపై బిగ్ టీవీ ఫోకస్ చేసింది. ప్రభుత్వ వైద్య సిబ్బంది సహకారంతో స్థానికులకు వైద్య పరీక్షలు చేయించింది. అంతేకాకుండా ప్రజలకు ఉన్న అపోహలు తొలగించడానికి నిర్వహించిన ర్యాలీలో కీలకంగా వ్యవహరించింది. విలాసాగర్లో 40 రోజుల్లో 14 మంది మృతి చెందారు. దీంతో గ్రామానికి కీడు సోకిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బిగ్ టీవీ వైద్య సిబ్బంది, పోలీసులు గ్రామస్తుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య మూఢనమ్మకాల వైపు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని అడ్డుకట్ట వేయడం కోసం బిగ్ టీవీ, మరోవైపు ఆరోగ్య శాఖ, మరోవైపు మానస వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంగా ఈ గ్రామంలోన ఒక ర్యాలీ నిర్వహించారు. ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో పాటు గ్రామంలో ఒక మెడికల్ క్యాంపు నిర్వహించారు. మనం చూస్తున్నాం గ్రామంలో మెడికల్ అధికారులతో పాటు డాక్టర్లు, తర్వాత వాలంటీర్లు, ఇలాగా మానస వికాస వేదిక సభ్యులు, ఇలాగ బిగ్ టీవీ ఆధ్వర్యం, ఒక సంయుక్త ఆధ్వర్యంలో ఈ మూఢనమ్మకాలు కాదు, కావాల్సింది అవేర్నెస్ కావాలి. జరుగుతున్న మరణాలపైన వాస్తవాలను తెలుసుకుంటూ, జరుగుతున్న మరణాలు కేవలం అవి యాక్సిడెంటల్ కావచ్చు, లేకపోతే మిగతా అనారోగ్య కారణాలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక కారణాలు కావచ్చు, వీటన్నిటి పట్ల అవగాహన ఉండేందుకు ఒక కార్యక్రమం తీసుకుంది. ఈ గ్రామంలో ఒక ర్యాలీ నిర్వహించారు. దీనికి పోలీసులు సైతం మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక మంది ఇక్కడ డాక్టర్లు కనిపిస్తున్నారు, ఆరోగ్య శాఖ అధికారులు కనిపిస్తున్నారు. మనం ప్రధానంగా ముందు డాక్టర్లతో మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? ఎందుకంటే చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నార్మల్గా యాక్సిడెంట్ కేసు అంతే, లేదంటే ఏజ్ రిలేటెడ్ దానివల్లే వచ్చాయి, కానీ డెత్స్ వేరే ఇంకేం రీజన్స్ ఏం లేవు. ఇవన్నీ అంటే నార్మల్ డెత్స్ ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ఉన్న యాక్సిడెంట్ కేసెస్ అయ్యా, కానీ వేరే ఇంకేం రీజన్స్ ఏం లేవు. వీళ్ళు అనుకున్నట్టు అయితే ఇంకేం లేవు ఇక్కడ రీజన్స్. సస్పిషియస్ డెత్స్ అయితే ఏం లేవు. అంటే ఈ ర్యాలీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మీ గ్రామంలో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఒక అవేర్నెస్ చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైనా ఉండదంటే ఈ రోజులలో మూఢనమ్మకాలకి తావు లేకుండా, అట్లాంటిది ఏం నమ్మించకుండా, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సిబ్బంది దగ్గర చూపించుకోవడము, హాస్పిటల్ దగ్గర చూపించుకోవడం, అవి చేసుకోవాలి తప్ప ఈ మూఢనమ్మకాలు ఇట్లాంటిది అనేది లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే స్టెప్ తీసుకోవద్దు. ఏదున్నా ఆరోగ్య సమస్యలు ఏ చిన్నది ఉన్నా కూడా కంపల్సరీగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదో వరుసగా 2 డెత్స్ అయ్యడం వల్ల వాళ్ళకి కొంచెము ఏదో జరిగిందని చెప్పేసి ఒక భయానికి గురైంది తప్ప వేరే లేదు. చనిపోయిన అంతా 85-86 సంవత్సరాల పైన ఉన్నారు. ఒక యాక్సిడెంట్ హెల్త్ ఒకటి అయింది, ఒకరు సూసైడ్ చేసుకున్నారు. అన్నీ ఏంటంటే ఏజ్ రిలేటెడే. ఎవ్రీ మంత్ 1-2 నార్మల్ డెత్స్ అయితేనే ఉంటుంటాయి. ఇది మనం సహజ మరణాల కిందనే చూస్తాం తప్ప ఇంకా ఏదో సస్పిషియస్ మనం డౌట్ పడేంత డెత్స్ అయితే ఇక్కడ ఏం జరగలేదు. గత 6 నెలల రిపోర్ట్ తీసుకుంటే మొత్తము ఒక నెల సెప్టెంబర్ నెలలో ఎవరు చనిపోలేదు. నవంబర్లో ఒకరు, డిసెంబర్లో ఒకరు, జనవరిలో ఒక 3, ఫిబ్రవరిలో 2, నిన్న మార్చిలో ఒక 2 చనిపోవడం జరిగింది. అది దీంట్లో ఎక్కువ చూసుకుంటే 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. ఒకరేమో యాక్సిడెంట్లో చనిపోయినారు, ఇంకోరేమో సూసైడ్ చేసుకున్నారు. ఇది తప్ప ఇంకా మన సస్పిషియస్ డెత్ ఇక్కడ చేసేంత ఏం లేదు. అండ్ ఒకటే మనవి ఏంటంటే మూఢనమ్మకాలు నమ్మొద్దు. ఎలాంటి రిలేటెడ్ ఆరోగ్య సమస్యలు ఉన్నా చూయించుకొని వైద్యపరంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ర్యాలీలో మానస వికాస వేదిక రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ ర్యాలీ ద్వారా ఈ గ్రామస్తులకి ఎలాంటి భరోసా, ధైర్యాన్ని ఇవ్వదలుచుకున్నారు మీరు? నా పేరు రొంటాల బుచ్చయ్య, మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. బిగ్ టీవీ వాళ్ళు మమ్మల్ని ఈ విలాసాగర్ గ్రామంలో ఇలా జరుగుతున్నాయి, మీరు కూడా రావాలని చెప్పి అన్నప్పుడు ఈ గ్రామానికి రావడం జరిగింది. మెయిన్గా ఏంటంటే డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు మరి అవి సహజ మరణాలుగా మనం భావించాలి. అదేవిధంగా మూఢనమ్మకాలను నమ్మి మనం ఆ మూఢనమ్మకాల్లో కూరుకపోతే మనమే నష్టపోతాం తప్ప దీనివల్ల మనం బాగుపడం. మెయిన్గా ఏంటంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఏదొచ్చినా కానీ డాక్టర్లను సంప్రదించి మరి ఆ డాక్టర్లు చెప్పిన విధంగా టెస్టులు చేయించడం కానీ ఏదైనా కూడా మనం చేయాలి. ఆ విధంగా చేయించినట్టయితే మనం రోగం బయటపడుతుంది. అది చేయించుకోకుండానే మనమే ముందుగా కొందరు ఎవరో చెప్పినటువంటి విషయాలు నమ్మి మనం మోసపోతే మనమే నష్టపోయి ఆర్థికంగా, ఆరోగ్యంగా కాకుండా మరి అదేవిధంగా అన్ని విధాలుగా కూడా నష్టపోయి మనము ఈ మూఢనమ్మకాల బారిన పడతాం. కాబట్టి మీరందరూ కూడా మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చి మరి డాక్టర్లను సంప్రదించి బాగుంటారని చెప్పి కోరుకుంటూ ఈ బిగ్ టీవీకి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా వరకు ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు గ్రామంలో, అనేక ప్రాంతాల్లో వీళ్ళు తిరిగి ఒక సర్వే చేస్తున్నారు. అమ్మ, మీరు చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? గ్రామ ప్రజలకి ఎలాంటి ధైర్యం కనిపిస్తుంది? ఇప్పుడు ఏం చెప్తున్నారు గ్రామ ప్రజలు, ఏం చెప్తున్నారు? మూఢనమ్మకాలు అనేవి నమ్మద్దండి. ఏది హెల్త్ ప్రాబ్లం ఉన్నా మేము అందుబాటులో ఉన్నాము. ప్రతి ఒక్కరిని మేము డోర్ టు డోర్ డైలీ విజిట్ చేస్తున్నాము. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నదో కనుక్కుంటున్నాము. వారికి సరిపడా ట్రీట్మెంట్ అందిస్తున్నాం మా లెవెల్లో.
ఈరోజు డాక్టర్స్ వాళ్ళు కూడా హైయర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ అమూల్యమైన సలహాలు ఇచ్చారు. పబ్లిక్ ఎలా ఉండాలి, మూఢనమ్మకాలు నమ్మొద్దు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా దగ్గరలో ఉన్న మమ్మల్ని అంటే ఏఎన్ఎం ఆశా వర్కర్లని సంప్రదించాలి, వాళ్ళని కలవాలి, ఏదున్నా వాళ్ళు సాల్వ్ చేస్తారు అని చెప్పడం జరిగింది. మేము కూడా వారికి అందుబాటులో ఉంటున్నాము. అంటే ఈ ర్యాలీ ద్వారా చాలా వరకు గ్రామంలో ఒక అవేర్నెస్ క్యాంప్ వచ్చారు, మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీంతో ఎంత ధైర్యం వచ్చింది అనేది కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, అంటే ఒక క్యాంప్ నిర్వహిస్తున్నారు, తర్వాత ఒక ర్యాలీ మీరందరూ తీస్తున్నారు. గ్రామ ప్రజలకి అంతకుముందు ఉన్న దానికి ఇప్పటికి ఎలాంటి ధైర్యం కల్పించబడింది? ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మూఢనమ్మకాలు అనే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నమ్ముతారు, అందరూ ఏమి నమ్మరు. కానీ వాళ్ళకు బాగుండడం కోసమే అదంతా చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఓకే మాకేం బాధలేదులే అని వాళ్ళు నమ్మవచ్చు. ఇప్పుడు ఏం కాదు, ఎందుకంటే డాక్టర్లు చెప్పారు కదా, మీకు అనారోగ్యం అని ఉంటే వాళ్ళని సంప్రదించాలి, కానీ ఇట్లాంటివి చేయొద్దని చెప్పినప్పుడు వాళ్ళకు కొంత అవగాహన ఉన్నట్టే ఇప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. మీకేమనిపిస్తుంది గ్రామంలో చూస్తుంటే? నేను హెల్త్ సూపర్వైజర్. నేను ముందుగా ఈ గత 3-4 నెలల నుంచి 10-14 మంది చనిపోవడం జరిగింది. దాని ద్వారా ఈ విలేజ్లో పెద్దపిట్ట కూసింది. తర్వాత ఈ సహజ మరణం ఒకటే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు చనిపోవడం వల్ల వీళ్ళు భయభ్రాంతులకు గురైనరు. కాబట్టి మేము హైయర్ అథారిటీస్, మా సూపీరియర్ డిప్యూటీ ఆఫీసర్స్ కానీ మా ఏమైనా హైయర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్న వాళ్ళకు మనోధైర్యం కల్పించి వాళ్ళకు హెల్త్ సర్వీసెస్ ఉపయోగించుకోండి అని చెప్పి మా ఆశయాలని సూపర్వైజర్ను పిలిపించి ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించినాము. డోర్ టు డోర్ వైద్య పరీక్షల కోసం అడ్వైజ్ చేసినాము. వాళ్ళ బీపీ షుగర్ కోసం అన్ని అందుబాటులో ఉన్నాయి. తర్వాత మా దగ్గర అన్ని రకాల టెస్టులు, థైరాయిడ్, షుగర్, బీపీ టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ సౌకర్యాలు వాళ్ళకి కల్పించినాం. ఇందులో మా డిప్యూటీ ఆఫీసర్ గారు, మా హెల్త్ ఎడ్యుకేటర్స్, సూపర్వైజర్ అందరం కలిసి ఇక్కడ క్యాంప్ ఏర్పడడం జరిగింది. ఇది మనకి ఒక ర్యాలీ మన వెనక కనిపిస్తోంది. అనేక మంది నినాదాలు చేస్తున్నారు. అంటే టోటల్ గా ఈ గ్రామంలో జరుగుతున్న ఏదైతే అపోహలు ఉన్నాయో వీటన్నిటిని, అంటే అంతకుముందు మానేరు దగ్గరికి వెళ్ళి ఒక పెద్దపేట కూసింది కాబట్టి గ్రామంలో ఒక అరిష్టం జరిగింది కాబట్టి మరణాలు జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితులకు దూరంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ జరిగింది. ఒక అవేర్ ర్యాలీ తీశారు బిగ్ టీవీ. మరోవైపు విజ్ఞాన వేదికకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ అవేర్ క్యాంప్ ద్వారా, ఈ ర్యాలీ ద్వారా ఇక్కడ ఉండే ప్రజల్లో చాలా వరకు భరోసా కలిగింది. ఆ నమ్మకాలకు ఏవైతే ఉన్నాయో, విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, మూఢ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఒక ప్రయాణం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ చైతన్యతో గణేష్, బిగ్ టీవీ.